పాపముతో నిండిపోయిన లోకంలో, మురికితో నిండిపోయినటువంటి నాయన అనేక మనుషుల మధ్య ఎలా పరిశుద్ధంగా జీవించాలో, ఎలా నీ చిత్తము జరిగించాలో, ఎలా నీకు ఇష్టలుగా బ్రతకాలో ప్రతిదినము మాకు నేర్పించాయా. ఎప్పుడు రానటువంటి కష్టం, ఎవరికీ రానటువంటి కష్టం, ఎక్కడా రానటువంటి కష్టం మా జీవితంలో దాపరించినప్పుడు ఏం చేయాలో తెలియక ఏదో విధంగా బయటపడాలి అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తప్పటడుగులు వేసి తిప్పలు కొంచెచ్చుకోవడం కంటే తిన్నగా నీ సన్నిధికి వచ్చి మోకాల మీద పడి నీ సహాయం కోరుకున్నట్లయితే అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడము ఆశ్చర్యకరంగా మా సమస్యలను పరిష్కరించి ప్రశాంతతను పరిశుద్ధతను పెంపొందించే జీవితాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు అని నాయనా నీ సన్నిధిలో మోకరించగలిగిన మా సమస్యలను నీతో చెప్పుకొని సమాధానం పొందుకునే జీవితం మా అందరికీ దయచేయండి. ఈరోజు మాకున్న సమస్యలు కాదు, ఆ సమస్యలను పరిష్కరించగలిగిన నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఆ సమస్యలను గూర్చి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకపోవటమే అసలైన సమస్య. ఈ సమస్య గుండా ఈరోజు క్రైస్తవ లోకం చాలా మంది వెళుతున్నారు కనుక ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని ప్రతి సమస్యను నీ సన్నిధికి తీసుకొచ్చి నీ ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా బ్రతికే భాగ్యము ఇవ్వమని అబ్రహాము తాను చేసినటువంటి పెద్ద పొరపాటు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం. ప్రార్థించే విషయంలో ఓడిపోయాడు, ప్రతి విషయంలో ఓడిపోయాడు. ఎప్పుడైతే నువ్వు గద్దించావో సరిచేసావో మళ్ళా తిన్నగా నీ సన్నిధికి వచ్చి ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకున్నాడు. ఈరోజు ఎందరైతే ప్రభువా అయా నన్ను క్షమించు, నీకు దూరం అయిపోయా, అయా నన్ను క్షమించు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశా, అయా నన్ను క్షమించు, పరిశుద్ధతను పోగొట్టుకున్నా, నీ దగ్గరకు వచ్చేస్తున్నానయ్యా, నీ సన్నిధికి వచ్చేస్తున్నానయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యా, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను కడుగయ్యా, శుద్ధీకరించాయా, పరిశుద్ధపరిచాయా, పరిశుద్ధంగా జీవించే కృపనివ్వయా. ప్రార్థించే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి మీ నామాన్ని మహిమపరుచుకొని ఈ వారమంతా రాబోయే కాలమంతా నాయన వెనక్కి తిరిగి చూడకుండా ఆధ్యాత్మిక జీవితంలో నీ వైపే చూస్తూ నీ వలే జీవించగలిగిన కృప మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. చేతుల్లోకి రొట్టె తీసుకో.